ముందు నీ వుడ్బిక్ ఇవ్వు. కాదు కాదు, ఒకరికి ఒకరు తినిపించుకోండి. ఏంటలా చూసుకుంటున్నారు? కానివ్వండి. చూసినప్పుడే నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టినే, నువ్వు నన్ను చూసినప్పుడే. నువ్వే దారంతా పచ్చరంగేసినట్టుంది, నీ వెంటే నేనుంటే పాదాలకే పసుపు పూసిందే. రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే, రంగులే రంగులే. అత్తయ్య, ఏమైందమ్మా? వంటకాలన్నీ ప్యాక్ చేశాను, కానీ పులిహోర మాత్రం మర్చిపోయానత్తయ్య. అవునా మోహన్? అమ్మా, పెద్ద కోడలు పులిహోర ఇంట్లోనే పెట్టి మర్చిపోయిందట, వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. మోహన్ నోండు. అమ్మా, నేను వెళ్తాను. దారిలో నాకు చిన్న పనుంది. అలాగే నిఖిల్. బదులే లేని ఈ ప్రశ్నేమిటో, దొరికే వరకు ఆ బదులేమిటో. బదులే లేని ఈ ప్రశ్నేమిటో, దొరికే వరకు ఆ బదులేమిటో. నవ్వుతూ ఎగిరే గువ్వలే మూడంట, రెక్కలే విరిగి రాలుతున్నాయంట. ఇది విసిరిందా వలనే పండిందా, కల చెదిరిందా ఏ కలలనే. ఇది కాదే కథ, బ్రతుకంతా వ్యధ. అమ్మలా మారావు, సాయమే చేశావు, న్యాయమే అన్నారు, తోడుగా ఉన్నారు. ఇష్టమే నీదైనా ఇష్టమై వచ్చారు, చెలినికే చావొస్తే చివరికే చేస్తావు. ఇక సెలవంటూ కష్టం ఎదుగుతుందా, మరి ఎదిరించి పయనించవా. బ్రతుకివ్వాలని బ్రతుకుదిలేస్తావా. బావా, మా పెళ్లి విషయం మీరేమైనా తేలుస్తారా లేదా? పెళ్లికి అమ్మ ఒప్పుకోనంటుంది బావా. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అందుకే ఒప్పుకోవడం లేదు అఖిల్. మీ డౌట్స్ ఏంటి? అబ్బాయికి వెనక ముందు ఎవ్వరూ లేరు. మీకెవరు లేరు కదా, మేం దగ్గరికి తీసాం కాబట్టి మీకు అందరూ ఉన్నారు, అంతే కదా. మేం మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపిస్తే
వెనక ముందు మీకెవ్వరూ ఉండరు. ఒకరి మీద వేలెత్తి చూపించే ముందు మనమేంటో గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. మోహన్ అనుషుల పెళ్లి విషయంలో మీరింకా డిస్కస్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు నాన్నగారు. రేపు పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు చూసి పెళ్లి డేట్ ఫిక్స్ చేయండి. అలాగే అఖిల్. పెళ్ళయ్యాక వాళ్ళిద్దరికీ మన కంపెనీలోనే ప్రాజెక్ట్స్ అప్పచెప్తాను. ఆ ప్రాజెక్ట్ చూసుకుంటూ మన ఇంట్లోనే ఉంటారు. అత్తయ్య, మోహన్ నా తమ్ముడు. అర్థమైందా? అర్థమైంది బాబు. గీతిక, పెళ్లికి ఏం కావాలో అన్ని షాపింగ్ చేయండి. అలాగేనండి. అవును, నిఖిల్ ఎక్కడ గీతిక? ఆ పులిహోర తీసుకురావడం మర్చిపోతే ఇంటికెళ్ళాడండి. ఓకే, ఇంకాసేపు ఉందామా? వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం అఖిల్. వెళ్ళిపోదాం అఖిల్. ఓకే. అమ్మయ్యా, పెద్దబావ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలెడుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరితీసింది ప్రేమయే, ముసిరేసింది మౌనమే, ఒంటరిగా మిగిలానే. కనపడవా కనపడవా, కన్నీరై మిగిలినతావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకి నెడతావా. కనపడవా కనపడవా, శిథిలం చేసి పోతావా, గుండెను కోసే కథ నువ్వై కడదాకా వస్తావా. వదినా,
వదినా నువ్వు బతికే ఉన్నావా? బ్రతికే ఉన్నాను నిఖిల్. అయ్యో దేవుడా, ఇన్ని రోజులు ఎక్కడున్నావు వదినా? ఒక నిమిషం ఆగు. వదినా ఇప్పుడు చెప్పు, ఏమైపోయావు? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది. నేను నీళ్ళల్లో పడిపోయాను. ఆ తర్వాత అలా 2 నెలల తర్వాత కోలుకున్నాను నిఖిల్. మిమ్మల్ని చూస్తాననుకోలేదు. గాడ్ ఈస్ గ్రేట్ వదినా. కానీ ఇదంతా ఏంటి నిఖిల్? వదినా ఆ ఫోటోలో ఉన్నదెవరు? నువ్వు తనని వదిన అని పిలుస్తున్నావేంటి? నన్ను చూసి కూడా మీ అన్నయ్య ఎందుకు పట్టించుకోవడం లేదు, మాట్లాడటం లేదు? వదినా అన్నయ్య మిమ్మల్ని చూశాడా? చూశారు, కానీ నేనెవరో తెలియనట్టు చూసి వెళ్ళిపోయారు. వదినా ఈ 2 నెలల్లో చాలా జరిగిపోయాయి. పరిస్థితులు తలకిందులైపోయాయి వదినా. అవన్నీ నాకు అక్కర్లేదు. ఆ అమ్మాయి ఎవరు? మీ అన్నయ్యకి తనకి ఏంటి సంబంధం? చెప్పు నిఖిల్. అవన్నీ తర్వాత చెప్తాను వదినా. వదిన అన్నయ్య వాళ్ళు వచ్చేసారు. మీ అన్నయ్యతోనే మాట్లాడతాను. అయ్యో వదిన, నువ్వు అన్నయ్యకి కనిపించడానికి వీల్లేదు. ఎందుకు నిఖిల్? వదిన అవన్నీ తర్వాత చెప్తాను. ఏంటి తర్వాత చెప్పేది? మీ అన్నయ్య పక్కనున్న అమ్మాయి ఎవరో నాకు తెలియాలి. అయినా నేను మీ అన్నయ్య భార్యని. ఎందుకు కనిపించకూడదు? ఎందుకు మాట్లాడకూడదు? వదినా ప్లీజ్, ఆ విషయాలన్నీ నీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు నువ్వు అన్నయ్య కనిపిస్తే అది తన ప్రాణాలకే ప్రమాదం. అందుకే ఇప్పుడు వద్దు. ముందు నువ్వు ఎక్కడైనా దాక్కో. ప్లీజ్ వెళ్ళు.
ఏంటండి మీరు పులిహోర తెస్తానని చెప్పి ఇంట్లో ఏం చేస్తున్నారు? అది పులిహోర తిని పడుకున్నావా బావా? లేదు లేదు, కొంచెం మోషన్స్ అయితేను బిజీ అయిపోయాను. అయ్యో, పులిహోర ఎక్కువైందేమో. ఆహా, ఎఫెక్టే. ఏంటండి నర్వస్ గా ఉన్నారు? హెడేక్ గా ఉంది గీతిక. అవునా, ఉండండి, హెడ్ మసాజ్ చేస్తాను. కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కథగా నువ్వు లేనిదే ఇక నేనెలా నీ జ్ఞాపకం మరిచేదెలా కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కథగా ఇప్పుడెలా ఉంది? కొంచెం బెటర్. కొంచెం కోపం తగ్గిస్తే మంచిది. ఇంకెప్పుడు నాకు సలహాలు ఇవ్వకు. బీరువా ఓపెన్ చేయడానికి అఖిల్ వస్తున్నారేమో.
ఇంట్లో నీ కూతురెప్పుడూ మహారాణే. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మహారాణికి సవతిని తోడుగా నీ కొడుకు తీసుకొచ్చాడు కదా. ఒకవేళ నీ కొడుకు మళ్ళీ ఆ అమ్మాయితో రిలేషన్ మొదలు పెడితే ఫినిష్.